గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. రైట్ మా. పోయిన వారము దీనిపైన మనం మాట్లాడుకున్నాం. ఆ కాలంలో ఐగుప్తు రాజు కింది నుంచి, ఫరో కింద నుంచి, అతని యొద్ద నుంచి, అతని బానిసత్వం నుండి ప్రజలను దేవుడు విడిపించాడు. అదే కొత్త నిబంధనలోకి వస్తే సాతాను యొక్క పాపం నుండి, వాని శాపం నుండి, వాటన్నిటినీ దేవుడు మనల్ని విడిపించి, వారు విడుదల పొందిన తర్వాత, ఐగుప్తులో ఉన్న వారు విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి వారి హృదయాల్లో రాజుగా ఉంచుకున్నారు. ఇప్పుడు కూడా ఈ లోకంలో నుండి, శాపం నుండి, పాపం నుండి విడుదల పొందిన మనము మన జీవితాల్లో రాజుగా దేవుణ్ణి ఉంచుకోవాలని, ఏ ఒక్కరు కూడా మన హృదయాల్లో రాజుగా ఉండకూడదని మనం చూసుకున్నాం. ఏ పత్రికలో నుండి చూసుకున్నాం మనము అంటే గలతీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఈ పత్రిక ద్వారా ఒక అద్భుతం జరిగింది. మొట్టమొదటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి దిగి రావడం జరిగింది. ఎప్పుడు? పెంతెకొస్తు పండుగ దినమున. పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రాగానే సంఘ స్థాపన జరిగింది. కొత్త నిబంధన సంఘ స్థాపన జరిగింది. రైట్. సంఘ స్థాపన జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అక్కడ ఉన్నటువంటి అపోస్తలులందరూ చనిపోయిన తర్వాత కొన్ని దినాలకు అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు కదా, ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఏదైతే సంఘం ఉందో ఆ సంఘం మాదే అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఆ కాలంలో ఉన్న సంఘం మాది ఆ కాలం నుంచి ఏర్పడిన సంఘము అన్నారు. ఆ సంఘాన్ని ఏమన్నారంటే క్యాథలిక్ సంఘము అన్నారు. క్యాథలిక్ అంటే సార్వత్రిక అని అర్థం. అయితే 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ అనే ఒక వ్యక్తి, రోమన్ చక్రవర్తి, అతడు ఏం చేస్తాడంటే ప్రభువుని నమ్ముతాడు, యేసు ప్రభువుని నమ్ముతాడు. అంతవరకు రోమీయులకు, క్రైస్తవులకు బద్ధ శత్రుత్వం ఉండేది. వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే రోమన్స్ ఆలోచన ఏంటంటే, ఎవరైతే కైసరులుగా అంటే రాజులుగా, చక్రవర్తులుగా ఉన్నారో ఆ చక్రవర్తులను ఆరాధించాలి. అది వాళ్ళ పద్ధతి. చక్రవర్తులను ఆరాధించే పద్ధతి. దీన్ని ఏమంటారంటే ఎంపరర్ వర్షిప్ అంటారు. ఈ రకంగా దేవుని ఆరాధించే వాళ్ళు కారు. ఈ చక్రవర్తులను ఆరాధించే కాలంలో ఒక చక్రవర్తి వచ్చి యేసు ప్రభువుని నమ్ముతాడు. నమ్మిన తర్వాత అప్పుడు ఏమంటారంటే, తన యొద్దనున్న ప్రజలందరూ ఈయననే ప్రభువుని నమ్మాడు కదా అనేసి అందరూ యేసు ప్రభువుని నమ్ముతారు. నమ్మిన కొన్ని సంవత్సరాలకు ఈ రోమీలు బహు విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళకు దేవతలు ఎక్కువ, దేవుళ్ళు ఎక్కువ. అలాంటి వీళ్ళు ఈ పద్ధతులన్నీ తీసుకొచ్చి క్రైస్తవ్యంలో పెట్టడం జరిగింది. క్రైస్తవ్యంలో పెట్టేసరికి అప్పుడు వీళ్ళని ఏమన్నారంటే రోమన్ క్యాథలిక్స్ అన్నారు. క్యాథలిక్స్ వేరు, రోమన్ క్యాథలిక్స్ వేరు. అలా ఈ రోమన్ క్యాథలిక్ విధానం ఏర్పడింది. రోమన్ క్యాథలిక్ విధానం ఏర్పడిన తర్వాత ఈ ఆచారాలన్నీ సంఘంలోకి వచ్చాయి. ఆచారాలన్నీ సంఘంలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఈ రోమన్ క్యాథలిక్ విధానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వాక్యాన్ని చదువుతాడు. వాక్యాన్ని చదివినప్పుడు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. వాళ్ళు పెట్టుకున్న పద్ధతుల ప్రకారము కాదని పోరాడి వాళ్ళతో దేవుని కొరకు ఒక్కడిగా నిలబడతాడు.
ఆ పోరాడి ఒక్కడిగా నిలబడేటప్పుడు నేనేమైనా పైనున్న వ్యక్తులతో వ్యతిరేకంగా పోరాడుతున్నాను కదా, పోరాడే సమయంలో నేనేమైనా వాళ్ళు పోపు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో పోరాడడం తప్పేమో అని అన్నప్పుడు ఈ వాక్యము అతన్ని బలపరిచింది. 3:12లో ఉన్న వాక్యం అతన్ని బలపరిచి, నువ్వు చేస్తున్నది కరెక్టు, వాక్యాన్ని తప్పుగా ఎవరైనా ప్రకటించినా, వాక్యానికి తప్పుగా ఎవరైనా ప్రవర్తించినా మీరు ధైర్యముగా మాట్లాడవచ్చు అని చెప్పి ఈ పుస్తకము మార్టిన్ లూథర్ గారికి బలాన్ని ఇచ్చింది, గలతీయులకు రాసినటువంటి పత్రిక. కాబట్టి ఒక పుస్తకం అన్నది, బైబిల్లో ఉన్న పుస్తకము ఆత్మీయ జీవితాలను మారుస్తుంది, ఆత్మీయ జీవితాలను కడతది. అంతేగాని దీంట్లో ఉన్నటువంటి ఒక అవేంటివి ఆశీర్వాదాలు ఒక్కటి టిక్కులు కొట్టుకొని ఇది నాకు, ఇది నీకు, అది వాళ్ళకు పంచుకోవడానికి కాదు. ఇది బ్రతుకుల్ని మార్చడానికి, బ్రతుకుల్ని మార్చుకోవడానికి దేవుని పుస్తకం అన్నది ఉపయోగపడుతుంది. రైట్? ఏం చేశాము? ఆ కాలంలో చెర నుండి వచ్చారు, అలానే పాపపు చెర నుండి విడువబడినాం. అయితే ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, ప్రభువు నమ్మారు, నమ్మిన వ్యక్తులను కొంతమంది ఏం చేశారంటే, యూదా మతంలో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే, మీరు నమ్మితే నమ్మారు, బాగానే ఉంది, యేసు ప్రభువుని నమ్మడం మంచిదే, అంత మంచిదే, అయితే మనం ఒక పని చేయాలి. మోషే గారు ఉన్నారు కదా, గొప్ప వ్యక్తి, ఆయన ద్వారా మనం ధర్మశాస్త్రాన్ని పొందుకుందాం కదా, కాబట్టి తిరిగి మరలా మనం సున్నతి చేసుకోవాలి అన్నటువంటి ప్రతిపాదనను తీసుకొని వస్తారు. ప్రతిపాదనను ఏం చేస్తారంటే, మళ్ళీ సరే బాప్తిసం తీసుకుందాం, యేసు ప్రభు రక్తంలో కడుక్కుందాం, అయినప్పటికీ మనం ఏం చేద్దామంటే సున్నతి చేయించుకుందాం, గోప్యాంగ చర్మాన్ని కట్ చేయించుకుందామని అంటారు. అప్పట్లో వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే అక్కడ అన్యజనులు, యూదులు కాదు, అన్యజనులు. అన్యజనులు ఇప్పుడు గనక వెళ్ళి మళ్ళీ మీరు సున్నతి చేయించుకోవాలంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోవడానికి దేవుని నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని, అయ్యా కిందున్న వ్యక్తులందరూ ఏం చేస్తున్నారంటే మళ్ళీ సున్నతి చేయించుకోవాలనుకుంటున్నారు, మళ్ళీ ఏమంటారు మీరు, ఇది కరెక్టేనా అని అంటే, అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 19వ వచనమ్మ. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారని మనము కష్టపెట్టక ఈ ఇన్ఫర్మేషన్ పెద్దల దగ్గరికి తీసుకుపోతే పెద్దలు ఒక మొత్తం అంతా కలిసి ఒక కౌన్సిల్ పెట్టుకున్నారు. దీన్ని మొట్టమొదటి క్రిస్టియన్ కౌన్సిల్ అంటారు. క్రీస్తు శకము 45వ సంవత్సరంలో జరిగింది ఇది. ఈ జరిగిన దాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. 28వ వచనం చూస్తే, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. చాల్మా. వాళ్ళు అక్కడుండి ఏం చెప్పారంటే, ఈ ధర్మశాస్త్రం కాదు, సున్నతి కాదు, ఏది కాదు, మీరేం చేస్తారంటే అక్కడున్న వాళ్ళకి చెప్పండి. ఏమని చెప్తారంటే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదనియు, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదనియు, జారత్వానికి దూరంగా ఉండండి అని వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ ప్రయాస ఏంటంటే, కిందున్న యూదుల ప్రయాస, అయ్యో మా మతం తగ్గిపోతుంది, మా మతం పాడైపోతుంది, మా మతము చీలిపోతుంది అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ పాటించాలి అంటారు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? మనలో కూడా చాలామంది ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. పాటించకూడదని కాదు, తెలుసుకుందాం. పాటించే వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రము అంటే ఏమిటి? అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. మరియు
ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే వ్రాసి ఉన్న కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను. ఒకటి, మోషే రాసిన విధులను కట్టడలను అనగా ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అనగా విధులు కట్టడలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13-14 వచనాలు. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరమైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఇచ్చి నీ దాసులైన మోషే ద్వారా ఆజ్ఞలు కట్టడలు ధర్మశాస్త్రం. ఆజ్ఞలు కట్టడలను కలిపితే ధర్మశాస్త్రం. అందులో ఏముంటాయి అంటే ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, విధులు ఉంటాయి. ధర్మశాస్త్రం అంటే చాలామంది ధర్మశాస్త్రము అంటే 5 పుస్తకాలు అనుకుంటారు. ఒకటి ఆదికాండము, నిర్గమాకాండము, తర్వాత లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలను ఏమనుకుంటారంటే ధర్మశాస్త్రము అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం కిందికి రావు. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే, కరెక్ట్ కొలత పెట్టి మాట్లాడుకుంటే ఈ 5 పుస్తకాలలో ఏవైతే విధులు కట్టడలు ఉన్నాయో ఆ కట్టడలన్నిటినీ కలిపి ధర్మశాస్త్రము అంటారు. ఉదాహరణకు ఆదికాండంలో దేవుడిచ్చిన కట్టడలు ఏమైనా ఉన్నాయా? ఒక్క కట్టడ చెప్పండి. ఆదికాండంలో దేవుడిచ్చిన కట్టడలు ఏమైనా ఉన్నాయా? నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు కట్టడలు అనేటివి కనబడవు, నియమ నిబంధనలు అనేటివి కనబడవు. ఎప్పుడైతే నిర్గమాకాండం 20వ అధ్యాయానికి వస్తామో అప్పుడు దేవుడు అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 10 ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు. అలా మొత్తం ఎన్ని కట్టడలు ఉన్నాయంటే టోటల్గా 613 కట్టడలు ఉన్నాయి, 613 విధులు ఉన్నాయి, 613 ఉన్నాయి. మొత్తం మనము ఆదికాండంలో కనబడవు, నిర్గమాకాండంలో కొన్ని ఉన్నాయి, సంఖ్యాకాండంలో కొన్ని ఉన్నాయి, లేవియకాండంలో కొన్ని ఉన్నాయి, ద్వితీయోపదేశ కాండంలో కొన్ని ఉన్నాయి. అలా ఒక్కొక్క కట్టడలన్నిటిని పేరిస్తే ఎన్నున్నాయంటే మోషకి ఇచ్చినటువంటి కట్టడలు ఎన్నంటే 613. ఈ 613ను 2 రకాలుగా మళ్ళీ విభజించవచ్చు. ఈ 613ను 2 రకాలుగా విభజిస్తే అందులో ఒకటి పాజిటివ్ కమాండ్మెంట్స్, రెండవది నెగిటివ్ కమాండ్మెంట్స్. నీవు గనక నా మాట వింటే బ్రతుకుతావు, ఇవి పాజిటివ్ కమాండ్మెంట్స్. నీవు గనక నా మాట వినకపోతే నీకు నష్టం కలుగుతుంది, శాపం వస్తుంది, ఇవి నెగిటివ్ కమాండ్మెంట్స్. మొత్తం పాజిటివ్ కమాండ్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 365 ఉన్నాయి. నెగిటివ్ కమాండ్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 248 ఉన్నాయి. అర్థమైంది అనుకుంటా. ఇది ఒక రకమైన విభజన. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. చివరికి వచ్చేసరికి మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో క్వశ్చన్ మార్కులా కనబడవచ్చు, కొద్దిగా నిదానంగా ముందుకెళ్తే మనకు మ్యాటర్ అర్థమవుతుంది. ఈ 613ని పాజిటివ్ కమాండ్మెంట్స్, నెగిటివ్ కమాండ్మెంట్స్గా డివైడ్ చేశారు. పాజిటివ్ కమాండ్మెంట్స్ ఏంటంటే 365, నెగిటివ్ కమాండ్మెంట్స్ ఏంటంటే 248, అన్నీ కలిపితే 613. అయితే ఈ 613ను మరొక రకంగా కూడా విభజించారు. అందులో వాటిని 3 రకాలుగా విభజించారు. మొదటిది ఏదంటే మోరల్ లాస్, అంటే మంచి చెడులను గురించి చెప్పేది. నీ తల్లిదండ్రులను ప్రేమించు, సన్మానించు, నీ పొరుగు వారికి అపాయం చేయొద్దు, లేకపోతే వాని సొమ్ము తీసుకోవద్దు, లేకపోతే వ్యభిచరించొద్దు, దొంగిలకూడదు. ఇవన్నీ ఏంటివంటే మోరల్ కమాండ్మెంట్స్, మోరల్ లా అంటారు. ఇవి మొత్తం ఏంటంటే 150 ఉంటాయి.
మొత్తం ఎన్ని? మోరల్ లా మొత్తం ఏంటంటే 150. తర్వాత రెండవది ఏంటంటే సెరిమోనియల్ లా. సెరిమోనియల్ లాలో ఇవేంటంటే ఆచార వ్యవహారాలకు సంబంధించింది. ఉదాహరణకు ఇవేంటివంటే, నీవు మందిరంలోకి వెళ్ళినప్పుడు పొట్టేల్ని తీసుకొని వెళ్ళాలి, యాజకుని దగ్గరికి వెళ్ళాలి, అతడు దానికి ప్రార్థన చేస్తాడు, చేసిన తర్వాత దాన్ని వధిస్తారు. తర్వాత మొత్తం ఎన్ని బలులు ఎన్ని ఉన్నాయి? 5 బలులు ఉన్నాయి. మొదటి బలి దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు ఉన్నాయి. ఈ 5 బలులు ఇవన్నీ వీటి కిందికి వస్తాయి. అంటే ఇవన్నీ ఆచార వ్యవహారాల కిందికి వస్తాయి. నువ్వు ఎప్పుడైతే మందిరంలోకి వెళ్తావో, మందిరంలోకి వెళ్ళేటప్పుడు యాజకుడు ఏం చేయాలంటే నిలువుటంగి ధరించాలి, తలకు పాగా పెట్టుకోవాలి, ఆ పాగా మీద పరిశుద్ధుడని వ్రాయబడి ఉండాలి, లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, లోపలికి వెళ్ళేటప్పుడు పొట్టేల్ని తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ ఏంటివంటే ఆచార వ్యవహార సంబంధిత నియమాలు, కట్టడలు. వీటిని ఏమన్నాము? సెరిమోనియల్ లాస్ అన్నాం. వీటిని సెరిమోనియల్ లాస్ అన్నాం. ఇవి ఎన్ని ఉంటాయంటే మొత్తము 187 ఉన్నాయి. టోటల్ 187 ఉన్నాయి. తర్వాత సివిల్ లా, మూడోది ఏదంటే సివిల్ లా అంటే న్యాయపరమైన విధులు. ఒక వ్యక్తి గనక నిన్ను కొట్టాడనుకో ఏం చేయాలి? కంటికి కన్ను, పంటికి పన్ను. ఇది రూలు. తర్వాత ఒక ఎద్దు తప్పిపోయిందనుకో, తప్పించినోడు ఈతననుకో, తెలిసిందనుకో ఏం చేయాలి? అతని ఎద్దును పట్టుకొని రావాలి. ఒక వ్యక్తి ఎద్దు చనిపోగా చూసి కూడా దాన్ని తప్పించలేదనుకో నువ్వేం చేయాలంటే అతనికి తగిన రుసుము చెల్లించుకోవాలి. ఇవన్నీ న్యాయపరమైన విధులు. ఒక వ్యక్తి కనుక దేవునికి లోబడకపోతే ఏం చేయాలి? రాళ్ళు తీసుకొని కొట్టాలి. ఇవి న్యాయపరమైన విధులు. అలా మొత్తము ధర్మశాస్త్రాన్ని 3 విభాగాలుగా విభజించారు. ఒకటోది ఏది? మోరల్లా, రెండవది సెరిమోనియల్లా, మూడోది సివిల్లా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. చాలుమా, అర్థమైందా? ఆజ్ఞలను, విధిరూపకమైన ఆజ్ఞలను తన శరీరమందు కొట్టివేశాడు. ఇప్పుడు ఏమి కొట్టివేయబడాయి? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే మొత్తం కొట్టివేయబడిందా? మొత్తం కాదు. ఇందులో ఏవేవి కొట్టివేయబడినాయంటే, ఒకటి సివిల్లా, రెండోది సెరిమోనియల్లా. ఈ 2 కొట్టివేయబడినాయి. ఒకటి సివిల్లా, రెండవది సెరిమోనియల్లా. సెరిమోనియల్లా అంటే ఆచార సంబంధమైనటువంటి కట్టడలు, సివిల్లా అంటే పౌర ధర్మశాస్త్రం. ఈ 2 కొట్టివేయబడినాయి అని అర్థము. కొట్టివేయబడింది ఇంకోటి ఏదన్నా ఉందా? ఏదుంది? మోరల్లా ఉంది. మోరల్లా అంటే నైతిక ధర్మశాస్త్రం. అది మనసుకు సంబంధించింది. ఆచార ధర్మశాస్త్రం అన్నది దేహానికి సంబంధించింది. పౌర ధర్మశాస్త్రం అన్నది దేశానికి సంబంధించింది. ఈ రకంగా దేవుడు కట్టడలను వాళ్ళకి ఇచ్చినాడు. కట్టలను ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే తాను కలవరసులో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఈ 2 కట్టడలను కొట్టివేశాడు. ఒకటి నైతిక ధర్మశాస్త్రము నిలబడి ఉంది, ఆచార ధర్మశాస్త్రము, పౌర ధర్మశాస్త్రం ఈ రెండింటిని కొట్టివేయడం జరిగింది. నిలబడింది ఇప్పుడు ఒక ధర్మశాస్త్రం. ఏదది? నైతిక ధర్మశాస్త్రం, మోరల్లా. ఇదొక్కటి నిలబడింది. ఇప్పుడు చాలామంది ధర్మశాస్త్రము అంటే ఏంటో తెలియక ఇప్పటికీ ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు నిర్గమకాండం 28వ అధ్యాయం
31వ వచనం. మరియు ఎఫోదు నిలువటంగిని కేవలము ఆమా నీలి దారముతో కుట్టవలెను. ఒక ఎఫోదుని చేయాలి. ఎఫోదుని ఎలా చేయాలంటే నిలువుటంగి, ఎఫోదు అంటే నిలువుటంగి, దాన్ని నీలి దారముతో కుట్టవలెను. దాని నడుము ఆమా తలదూరుటకు రంధ్రము ఉండవలెను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీలి ధూమ్ర రక్త వర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. సేవ చేసేటోళ్ళు, యాజకత్వం చేసేటోళ్ళు నిలువుటంగి వేసుకోవాలి. దాన్ని నీలి దారముతో కుట్టాలి. దాని అంచులకు ధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను తగిలించాలి. వాటి నడుమున బంగారు గంటలను నిలువ చుట్టూ తగిలించాలి. ఇది ఎలా కిందికి వస్తుంది? సెకండ్ వన్ సెరిమోనియల్ లా, అంటే ఆచార సంబంధ ధర్మశాస్త్రం కిందికి వస్తుంది. అది కొట్టివేయబడిందా లేదా? కొట్టివేయబడింది. ఇప్పుడు నీకు నాకు నిలువుటంగి అవసరమా? మళ్ళీ నిలువుటంగి ఆ కాలంలో దేవుడు చెప్పాడు. ఆ కాలంలో దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు నిలువుటంగి ధరించాలి. లోపలికి గనక ఆ యాజకుడు లోపలికి ప్రవేశించాలంటే నిలువుటంగి ధరించాలి. ఇప్పుడెందుకు నువ్వు నేను నిలువుటంగి ధరించాలి? ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసాము, విధి రూపకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడు. కొట్టివేసినప్పుడు దీన్ని ఎందుకు ధరించాలి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. రైట్ మా, చదవన్మా. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితలముగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రెల మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. రైట్ మా, చదవన్మా. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. చాలుమా. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక స్థానాన్ని ఎన్నుకున్నా. ఆ స్థానం పేరు యెరూషలేము. బలులు కానీ యాత్రలు కానీ ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీరు యెరూషలేముకే వచ్చి చేయాలి. ఇంకో చోట మీరు బలిపీఠం కట్టకూడదు. ఇంకో చోట నేను నివసించే నివాస స్థలంగా మీరు ఏర్పరచకూడదు అని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో చెప్పాడు. మీరు ఇక్కడికే రావాలి. మీ క్రమాలు పద్ధతులన్నీ ఇక్కడనే, బలులు అర్పించాలన్నా ఏది చేయాలన్నా ఇక్కడికే రావాలని చెప్పాడు. ఇది ఏ లా కిందికి వస్తుంది? ఆచార వ్యవహారాల లా కిందికి వస్తుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం ఏం చూసాము? కొట్టివేయబడింది అని చూసాము. కొట్టివేయబడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? కొట్టివేయబడింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? అంటే చాల్మా, ఇంతకు ముందు పాత నిబంధన గ్రంథంలో దేవుడు నివసించడానికి గల ఆలయం ఏది అంటే యెరూషలేము. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు నివసించడానికి గల ఆలయం ఎవరు? మనుషులమైనటువంటి మనలో నివసిస్తాడంట. రాళ్లతో కట్టబడిన నిర్మాణాల్లో ఆయన నివసించడు. హస్తకృతాలయంలో నేను నివసింపను అంటాడు. ఎక్కడ? అపోస్తుల కార్యములు
అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24, 25 వచనాలు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతములైన ఆలయాలలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అందరికీ సమస్తానికి ఊపిరిని దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు నాకు తక్కువైనదని మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చేతులతో సేవింపబడువాడు కాడు. ఏంటంటే మందిరం అంటే ఇది కాదు. మనం నివసిస్తున్నది కూడా మందిరం కాదు. మందిరం అంటే మనము మందిరాలు, దేవునికి నివాస స్థలాలు మనము. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ప్లేస్ను చూపెట్టి ఇది దేవుడు నివసించే స్థలము, ఈ స్థలాల్లో దేవుడు ఉంటాడు అని చెప్పి వాటిని ఏం చేస్తున్నారంటే పుణ్యక్షేత్రాలుగా మారుస్తున్నారు. ఇక్కడనే దేవుడు ఉంటాడు, ఇంకెక్కడా ఉండడు, ఇక్కడనే మీరు యాత్రలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. మొట్టమొదట మనం పోయిన మెసేజ్లో ఏం చెప్పుకున్నామంటే పోయిన వారంలో మనుషులను హృదయాల్లో రాజులుగా పెట్టుకున్నారు. ఈ వారం ఏంటంటే మనుషులు పెట్టిన పద్ధతులను హృదయాల్లో దేవునిగా పెట్టుకున్నారు. ఇప్పుడు నిలువుటంగి కానీ లేకపోతే తెల్లని వస్త్రాలు కానీ వేసుకోమని ఎక్కడైనా మనకు కనబడుతుందా? తెల్లని వస్త్రాలు వేసుకోవాలి, మంచిది కాదనం. కానీ ఇవి లేకపోతే పరలోకానికి లేదంటే ఆ కాలంలో అపోస్తలులు ఏం చేశారంటే అయ్యా వీళ్ళు మళ్ళీ సున్నతి చేసుకోవాలని అంటున్నారు, మనం దీనికి ఏం చెప్దాము అంటే అప్పుడేమన్నారు అపోస్తలులు? గొంతి పిసికి చంపినది కానీ, రక్తము కానీ, జారత్వం కానీ, విగ్రహారాధనకు దూరంగా ఉండమన్నారు. అంతేగాని ఖచ్చితంగా తెల్లబట్టలు వేసుకోండి అని అయితే చెప్పలేదు కదా. చెప్పినారా ఆ కాలాన? లేకపోతే నిలువు టంగీలు ధరించమని ఏం చెప్పలేదు కదా. కాబట్టి డినామినేషన్ల ప్రకారం వాళ్ళకు పైనున్నోళ్ళు ఏది బోధిస్తే, పైనున్నోళ్ళు ఏది చెబితే దాని ప్రకారము ఖచ్చితంగా ఈ నిలువు టంగీలు వేసుకోవాలి. వేసుకుంటేనే వాళ్ళు యాజకులు, లేకపోతే లేదు. ఇది ఏంటంటే విధి రూపకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడు. ఇప్పుడు నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా, కలర్ బట్టలు వేసుకున్నా వచ్చి నీలో నివసించడానికి దేవునికి అనువైన స్థలముగా మన దేహాన్ని ఉంచుకోవాలి. అనువైన స్థలముగా ఉంచుకున్నప్పుడు దేవుడు ఇక్కడొచ్చి నివాసం చేస్తాడు. దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తాడు. రాళ్లతో కట్టబడిన నిర్మాణాల్లో నిర్మాణాల్లో అది ఎంత పెద్ద నిర్మాణమైనా, పాలరాతితో కట్టినా లేకపోతే మట్టితో కట్టినా, దేనితో కట్టుకున్నా ఆ నిర్మాణాల్లో దేవుడు నివసించడు. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము మనము. మనలో పాపం ఉంటే ఆయన నివసించడు. మనలో పరిశుద్ధత ఉంటే, దేవుని కొరకు వాక్యానుసారంగా బ్రతికే జీవితం మనలో ఉంటే దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు. అంతకు మించి రాళ్లతో కట్టబడిన నిర్మాణాల్లో దేవుడు నివసించడు. ఇవన్నీ ఏంటంటే మనుషులు పెట్టుకున్న పద్ధతులు, మనుషులు ఏర్పరచుకున్న పద్ధతులు. ఈ పద్ధతులు అవునో కాదో ఎంతవరకు నిజం తెలియకుండా గుడ్డిగా పాటించే వాళ్ళు ఉన్నారు. తర్వాత మనుషులు కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు. ఈ పద్ధతులు ఉంటేనే ఒక వ్యక్తి దేవుని పని చేయాలంటే ఏముండాలి? ఒక వ్యక్తి దేవుని పని చేయాలంటే ఏముండాలి? ఎవరైనా చెప్పొచ్చు. పరిశుద్ధత, రైట్ మా. నెక్స్ట్ మంచి సాక్ష్యం ఉండాలి. మంచిది, పరిశుద్ధత ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తర్వాత యథార్థత ఉండాలి, మంచిది. నెక్స్ట్ విశ్వాసం ఉండాలి. ఇంకా నీతి ఉండాలి. వేయండి, ఏవో ఒకటి తగులుతాయి, ఏం పోయింది. ఇంకా సరే, పరిశుద్ధత ఉండాలి, తర్వాత సాక్ష్యం ఉండాలి, యథార్థత ఉండాలి, విశ్వాసం ఉండాలి, నీతి ఉండాలి, మంచిది. ఇవన్నీ ఒక వ్యక్తి దేవుని పరిచర్య చేయాలంటే ఇవి ఉండాలి. నేను ఒకటి చెప్తా, మీలో ఇది ఉంటే మీరు సేవకొద్దు అని నేను అంట, ఇది ఉంటే మీరు పరిచర్యకొద్దు అంట. ఏంటిదంటే మీరు పెళ్ళి చేసుకోకూడదు అని నేను అన్నాను అనుకో,
అది లెక్కలేక వస్తుందా? తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూసుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు ఏం చేస్తారంటే వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహముని నిషేధించుచు. చాల్మా, ఏం చేస్తారంట? వివాహాన్ని నిషేధించేది ఎవరంట? వాత వేయబడిన మనస్సాక్షి గల వారై అబద్ధికులని బైబిల్లో రాయబడింది. దేవుని పరిచర్య చేయడానికి ఆయన నివసించే ఆలయంగా నువ్వు ఉన్నామా లేదా అని చూసుకోవడం ముఖ్యం. అంతేగాని ఇవేంటివంటే మనుషులు పెట్టిన పద్ధతులు, ఇలా లేకపోతే మా దగ్గర దేవుని పని చేయడానికి వీలు లేదు అంటారు. పెళ్లి గురించి మాట్లాడితే ఇప్పుడు నేనే ఉన్నా, వాక్యం చదివినా, ప్రార్థన చేసుకున్నా, దేవునితో ఎక్కువ సమయం గడిపేటప్పుడు నాకే అనిపించింది, ఇంత గొప్ప దేవుడు నాకు పరిచయం అయినాడు, నాకు పెళ్ళొద్దు, ఈ ఉద్యోగాలు వద్దు, ఈ పొలాలు స్థలాలు వద్దు, ఏవద్దు, దేవుడు ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు అని అనిపించి నాకు నేను తీర్మానం చేసుకోవడంలో ఏం లేదు. నేను పెళ్లి చేసుకోను, దేవుని కొరకు ఇట్టే బతుకుతా, నాకు ఇదేది వద్దు, ఈ పిల్లలు వద్దు, భార్యలు వద్దు, బంధువులు వద్దు, ఎవరు వద్దు, దేవుని కొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకొని నిర్ణయం చేసుకొని దేవుని కొరకు బ్రతకడం వేరు. అట్లా కాకుండా ఈ ప్రాంతంలో నువ్వు పరిచర్య చేయాలంటే పెళ్ళి లేకుండా చేయాలి, అది వేరు. ఈ స్థలానికి నువ్వు రావాలంటే నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఈ స్థలానికి రావాలి, అది వేరు. కాబట్టి దేవుడు అన్నాడు, హృదయపూర్వకంగా తీర్మానం చేసుకోవడం వేరు, ఒక కండిషన్ పెట్టి మనిషిని తెచ్చుకోవడం వేరు అంటున్నా. ఇది ఎవరు పెట్టిన పద్ధతులు అంటే మనుషులు పెట్టిన పద్ధతులు. మనుషులు పెట్టిన పద్ధతులు ఆత్మీయ జీవితానికి నాశనం చేస్తాయి. ఏమంట? అబద్ధికులంట వేషధారణ కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే వివాహాన్ని నిషేధిస్తారు. అట్లని వాళ్ళు చేసుకోకుండా ఉంటారా? వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి పిల్లలకి చేయకుండా ఉంటారా? వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తారు. కానీ కిందున్నోళ్ళకి మాత్రం పెళ్ళిళ్ళు వద్దంటారు. అట్లా నేనేమంటున్నా అంటే ఒకవేళ అదే చిత్తం అనుకో, అందరూ పెళ్ళి లేకుండా ఉండాలి. కానీ దేవుడే ఈ ధర్మాన్ని సృష్టించి పెట్టాడు. సృష్టించి పెట్టిన దేవుడు ఏమన్నాడంటే మీరు అభివృద్ధి పొందండి అన్నాడు, ఆశీర్వదించినాడు. అది వారి వ్యక్తిగత నిర్ణయం తప్ప ఒకరు నిర్ణయించేది కాదు. ఇది ఉంటేనే లేకపోతే లేదు, వీళ్ళకు నరకం అన్నవాళ్ళు కూడా ఉన్నారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రీస్ట్, యాజకుడు కావాలంటే కన్ఫామ్గా అతడు ఏం చేయాలంటే పెళ్ళి లేకుండా బతకాలి. ఇలాంటి పద్ధతులన్నీ పైనుంచి ఇప్పుడు మన దాకా కూడా వచ్చినాయి, మన సంఘాల్లోకి వచ్చినాయి. కాబట్టి ఇవేంటివంటే మనుషులు పెట్టుకున్న పద్ధతులు. వీటి వలన అత్యధికమైన నష్టం జరుగుతుంది. మనకెందుకు వచ్చిందిలే, మనకేంలే అనుకొని పోతాం. కానీ 2000 సంవత్సరం వరకు భూమి మీద ఎన్ని బోధలు ఉన్నాయంటే 20,000 బోధలు ఉన్నాయి. 2000 సంవత్సరానికి 20,000 బోధలు ఉన్నాయి. 2020కి వచ్చేసరికి ఎన్ని బోధలు అయ్యి ఉండొచ్చు మీ అంచనా వేయండి. 2020 సంవత్సరానికి వచ్చేసరికి 40,000 పైచిలుకు బోధలు తయారైనాయి. ఎందుకు వచ్చినాయి ఈ బోధలు? బైబిల్ ఒక్కటే, యేసుప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, నువ్వు నేను ఒక్కటే అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బోధ ఎందుకు పుట్టింది? ఉదాహరణకు నేనున్నా, తెల్లబట్టలు వేసుకునేటోళ్ళు ఒక రకమైన డినామినేషన్, కలర్ డ్రెస్ వేసుకునేటోళ్ళు అదొక రకమైన డినామినేషన్, ప్రతిరోజు దేవుని రక్తం తీసుకునే వాళ్ళు అదొక రకమైన డినామినేషన్, ఆదివారం తీసుకునేటోళ్ళు అదొక రకమైన డినామినేషన్, తర్వాత లేదు మంత్లో ఒకసారి మొదటి ఆదివారం తీసుకునేటోళ్ళు అదొక రకమైన డినామినేషన్. మొన్న ఒక ఊరికి పోతే ఒక అబ్బాయి బాప్తిసం తీసుకోలేడు,
ఏమి ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్నా అని అడిగినాడు. ఏమంటే దేవుని శరీర రక్తం ఎప్పుడు తీసుకోవాలి అన్నాడు. అయితే ప్రతిరోజు తీసుకోవచ్చు, లేకపోతే ఆదివారం తీసుకోవచ్చు అని చెప్తే, లేదన్నా మా ఊర్లో పున్నానికి తీసుకుంటారంట. పున్నానికి ఎందుకు తీసుకుంటారా అంటే వాళ్ళు ఏవో లెక్కలు వేసుకున్నారంట, ఆ రోజు రొట్టె విరిచి ఇచ్చినది పున్నం పడిందంట. కాబట్టి మేము పున్నానికి తీసుకుంటున్నాంనా, పున్నానికి దేవుని శరీర రక్తం తీసుకుంటామట. ఇదొక డినామినేషన్. ఆ మనిషికి ఫోన్ చేస్తే ఆ మనిషి అంటాడు, లేదు నువ్వు కూడా పున్నానికే తీసుకోవాలా. ఆ మనిషి నా మీద సీరియస్ అవుతున్నాడు, కోపడతా అన్నాడు, ఏ పున్నానికి తీసుకో నువ్వు అని. నాకు అక్కడ రెఫరెన్స్ చూపిరని ఆయన అంటే యాది లేదు మళ్ళీ. అదొక డినామినేషన్. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకొని ఒక్కొక్క దారి వెళ్ళిపోతున్నారు. వస్త్రాలు, రంగు బట్టలో తెల్ల బట్టలో ఇది పక్కన పెడదాం. అసలైన మందిరము కట్టడాలో ఇవో కొంచెం పక్కన పెడదాం. వాటికంటే ముఖ్యము వాక్యాన్ని వాక్యంలా అర్థం చేసుకోకపోవడమే అసలైన దుర్బోధకు దారి తీస్తుంది. మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు అర్థం చేసుకోవడం వలన దేవుని రాజ్యం అన్నది కూలిపోతుంది. కట్టబడే ఆత్మలన్నీ కూడా ఇప్పుడు అంతెందుకు, ఈ సంఘానికి చూస్తే ఆ సంఘానికి పడదు, ఆ సంఘానికి చూస్తే ఈ సంఘానికి పడదు. వందనాలు చెప్పుకుంటారు, బయటికి వెళ్ళి ఒకటికి రెండు మాట్లాడుకుంటారు. అవునా కాదా? ఒకటే సంఘము నింటే ఏది లేదు కదా. చీల్చుకోవడం వలనే కదా ఇవన్నీ. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని వస్తాను మీకు. 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. నన్ను బలపరచు అని అందే. ఉదాహరణకు ఒక ఆయన అనుకున్నాడంట, ఏమనుకున్నాడంటే, నేను ఒక అమ్మాయిని చూశాను, నచ్చింది, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళి చేసుకోవాలనుకున్న నేను మోకరించి బాగా ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు సహాయం చెయ్యి, ఆ పెళ్ళి చెయ్యి, నాకు పెళ్ళి ఆ అమ్మాయితోనే చెయ్యి అని దేవుణ్ణి అడిగినాడు, ప్రార్థన చేసుకున్నాడు. మంచిదే. అప్పుడు అతడు తన బైబిల్ రీడింగ్ స్టార్ట్ చేసినాడు. చదువుకుంటుండగా 4:13 కనపడింది. ఏమని? నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును చేయగలను అని ఈ మాట విని అమ్మాయితో పెళ్ళికి రెడీ అయినాడు, పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడినాడు. ఈ వాక్యం అలా చెప్పిందా అని పరిశీలిస్తే, ఫిలిప్పీలకు ఎందుకు పత్రిక రాశాడంటే, అయ్యా నేను చెరలో ఉన్నా, మీరు నా కొరకు కొన్ని సామాన్లు పంపించారు, మంచిది. నేను ఇక్కడ శ్రమలు అనుభవిస్తున్నాను, కింద మీరు కూడా శ్రమలు అనుభవిస్తున్నారు. మీరు ఏమీ లేనివారైనప్పటికీ నా కష్టంలో మీరు సహాయపడినారు. ఎంతోమంది ఉన్నోళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు, లేనివారైన మీరే నాకు సహాయం చేశారు. మీ వలన నేను మంచిగా ఉన్నానని చెబుతూ పత్రిక రాస్తూ, కష్టాల్లో ఎలా బ్రతకాలనో తెలుసు, సుఖంలో ఎలా బ్రతకాలనో తెలుసు, సమస్తము నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, ఆయన వలన నేను బ్రతుకుతున్నానని చెప్పిన సందర్భం. దీన్ని తీసుకొచ్చి పెళ్ళికి అప్లై చేస్తే, ఇప్పుడు ఇదే మాటను తీసుకెళ్ళి పౌలు గారి దగ్గరికి వెళ్దాం. పౌలు గారు, మీరు వాక్యం చెప్పారు కదా, 13వ వచనం చూస్తే నన్ను బలపరచు అని అందే సమస్తము నేను చేయగలనని మీరు చెప్పారు కదా, చెప్పినావు కదా, ఈ వాక్యాన్ని నేను పెళ్ళికి యూజ్ చేసుకుంటాను అడిగితే పౌలు ఏమంటాడు? అప్పుడు నేను దేనికి చెప్పినా నువ్వు దేనికి వాడుతున్నావని అడుగుతారా అడగరా కదా. ఇప్పుడు దావీదు మహారాజు గొల్యాతును చంపడానికి వెళ్ళాడు. గొల్యాతును చంపడానికి వెళ్ళి ఆయన ఏట్లో రాళ్ళు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు ఏట్లో రాళ్ళు? ఎవరైనా చెప్పాలి. ఏటిలో రాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏమి? నున్నగా ఉంటాయి. ఓమా రాయి దేవునికి గుర్తు కాబట్టి ఆ రాయిని తీసుకున్నాడు. ఎందుకు ఏట్లో రాళ్ళు తీసుకున్నాడంటే, యుద్ధం ఏట్లో జరుగుతుంది కాబట్టి. ఏలా అనే లోయలో జరుగుతుంది. ఇప్పుడు ఈయన గట్టెక్కి పైకి రాళ్ళు తెచ్చుకుంటాడా యుద్ధం జరుగుతుంటే? ఆయన కత్తి దూస్తుంటే ఈయన పోయి పైన గట్టెక్కి రాళ్ళు తెచ్చుకుంటాడా? దొరికినవి తీసుకున్నాడు. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు. ఎందుకు తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏమి? 1 ధైర్యం,
రెండవది విశ్వాసం, 3 దేవునిపైన నమ్మకం, 4వది ఇట్లా మనం చెప్పుకోవచ్చు. వాక్యం అలా చెప్పిందా? మొదట ఈ విశ్వాసం అని వాక్యానుసారంగా మనం ఎలా నిరూపించగలం? అలా చెబుతుందా? రెండోది ధైర్యం అన్నావు. ఏ రకంగా ధైర్యం? ఆ రెండో రాయి ధైర్యం అని మనం ఎలా నిరూపించగలం? నేనేమంటున్నా అంటే వాక్యాన్ని వాక్యంలా చూడకుండా మన వ్యక్తిగత జీవితాల్లోకి అప్లై చేసుకోవడం వల్ల దుర్బోధ పుడుతుంది. వాక్యము ఏం చెప్పిందో అదే మనం చెప్పుకోవాలి, అదే మనము చదవాలి, అదే మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నాకు ఇది నచ్చింది, నాకు అనిపించింది, లేకపోతే మా పైనున్నోళ్ళు చెప్పినారు, మా కిందున్నోళ్ళు చెప్పినారు, నా పక్కనున్నోళ్ళు చెప్పినారు, లేకపోతే నాకు బుద్ధి పుట్టిందని చెప్పుకొని పోవడం వల్ల దుర్బోధలు పుడతాయి. ఇలా ఎన్ని పుట్టాయి అంటే దాదాపుగా ఇప్పటికీ ప్రపంచం మొత్తంలో 40,000 దుర్బోధలు పుట్టాయి. బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే. 40,000 దుర్బోధలు పుట్టడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని వాక్యంలో ఆలోచించకపోవడం, మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు ఎటు పడితే అటు ఆలోచించడం. నిలువుటంగేళ్ళందరూ అదొక బ్యాచ్, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అదొక బ్యాచ్, ఇదొక డినామినేషను, అదొక డినామినేషన్. ఇట్లా పుట్టడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని వాక్యంలో ఆలోచించకపోవడం. ఇంకో విషయం చెప్తా, మనకందరికీ తెలుసు. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. చాలు. మిర్యాము ఏం చేశారు? నాట్యం ఆడారు. ఎప్పుడు నాట్యం ఆడారు? ఎర్ర సముద్రము చీలి బయటికి వచ్చిన తర్వాత నాట్యం ఆడారు. ఎర్ర సముద్రము కొత్త నిబంధనలో దేనికి సాదృశ్యము? 1 కొరింథీ 10వ అధ్యాయము 2వ వచనం. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. చాలు. ఇప్పుడు సముద్రం నుండి దాటొచ్చిన వీళ్ళు ఆ సముద్రాన్ని దేంతో పోల్చాడు మోషే గారు అంటే బాప్తిసంతో. కాబట్టి ఆ కాలంలో వాళ్ళు కూడా సముద్రం నుంచి బయటకు వచ్చారు, డ్యాన్స్ వేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నాట్యాలు ఆడాలి, డ్యాన్సులు చేయాలి. ఎందుకు? వాళ్ళు చేసినారు కదా, ఇప్పుడు మనం చేద్దాం. కావాలంటే లూకా సువార్త చూద్దాం, 15వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వారు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని. చాల్మా, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? వాద్యము, నాట్యము. బాప్తిసం తీసుకున్న వ్యక్తి తప్పిపోయి దేవునిలో కలిసిన వ్యక్తే కాదా? కాబట్టి ఈడ కూడా నాట్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే బాప్తిసాలకు నాట్యాలు ఆడాలి. అవునా కాదా? ఇప్పుడు నెక్స్ట్ మనం బాప్తిసాలు పెట్టుకొని నెక్స్ట్ స్పీకర్లలో పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేద్దాం, అంతే కదా అని చెప్పి అదే 15వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చాల్మా, ఉపమానము అంటే అర్థం ఏంటంటే తెలిసిన దాన్ని తీసుకొని తెలియని దాన్ని చెప్పడం. ఆ విషయం మనకు తెలుసు, తెలిసిన విషయాన్ని తీసుకొని తెలియని దాన్ని చెప్పడాన్ని ఉపమానము అంటారు. దీన్ని నోన్ టు అన్నోన్ మెథడాలజీ అంటారు. ఒక తెలిసిన దాన్ని తీసుకొని తెలియని దాన్ని చెప్పడాన్ని ఉపమానము అంటారు. ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకటి తప్పిపోయిన గొర్రె, 8వ వచనంలో చూస్తే తప్పిపోయిన నాణెం, 11వ వచనం నుండి చూస్తే తప్పిపోయిన కుమారుడు కదా, తిరిగి వచ్చిన కుమారుడు. ఫస్ట్లో తప్పిపోయిన వాళ్ళు వస్తే నాకు సంతోషం, తప్పిపోయిన నాణ్యం దొరికితే నీకు సంతోషము, తప్పిపోయినోడు వస్తే తండ్రికి సంతోషము, అలానే తప్పిపోయిన వ్యక్తి దేవునిలోకి వస్తే నాకు సంతోషము అని చెప్పాలన్నది దేవుని ఉద్దేశం. దీన్ని తీసుకొచ్చి డ్యాన్స్లకు అప్లై చేస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం
13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఇచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. చాల్మా. కాబట్టి ఒకరు కాదు డ్యాన్స్ వేయాల్సింది, సంఘంలో ఉన్న మొత్తం వేయాల డ్యాన్సు, ముసిలోలతో సహా వేయాల డ్యాన్సు. దేనికి ఈ రెఫరెన్స్ని అడ్డు తెచ్చుకున్నాను నేను రెఫరెన్స్ని అడ్డు తీసుకొచ్చి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ చెప్పినాడు కదా దేవుడు, మరి ముసలోళ్ళు అందరూ వృద్ధులు అందరూ డ్యాన్స్ వేయాలి, ఇష్టం లేకపోయినా వేయాలి, ఎందుకు వాక్యంలో ఉంది కదా. కాబట్టి అని తీసుకొచ్చి ఏమంటారంటే, ఇప్పుడు దేవుడు దీన్ని ఏ సందర్భంలో చెప్పాడు అంటే, మీరు చెరలో ఉన్నారు, చెరలో నుండి తిరిగి వస్తారు, తిరిగి వచ్చినప్పుడు మీకు మంచి సంతోషం కలుగుతుంది అయ్యా, మీరు బాధపడకండి, లోపల ఉన్న మీరు మళ్ళీ తిరిగి వస్తారు, మీరు ఎందుకు చింత చేస్తున్నారు, తిరిగి వచ్చేటప్పుడు ఇలాంటి సంతోషంతో తిరిగి వస్తారని చెప్పడానికి సాదృశ్యకంగా రూపకాలంకారంగా రాయబడింది ఈ మాట. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మామూలు చిన్న చిన్న స్టెప్పులు వేయకూడదు ఈ రెఫరెన్స్ని బట్టి. కాబట్టి దూడ ఎట్లా గంతులు వేస్తుందో అట్లా గంతులు వేయాలి అని చెప్పినారు. వీటన్నిటిని కలిపి ఏం చెప్పారంటే, నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నాట్యం ఆడాలి, డ్యాన్స్లు వేయాలి అని చెప్పినారు. ఒకసారి ఆలోచిద్దాం, నిజంగా కదా మరి మనకి ఇంత బాగా రెఫరెన్సులు కనపడతా ఉన్నాయి, మరి డ్యాన్స్లు వేయాలని వద్దా? మీరేమంటారు? డ్యాన్స్లు వేద్దామని నేను రెఫరెన్సులు చూపెట్టి చెప్తున్నా, మీరేమంటారు? మీరేమైనా వద్దంటారా? వద్దంటే నాకు రెఫరెన్స్ చూపెట్టండి. ఓమా, అల్లరికి కర్త కాదు, మళ్ళీ ఈ రెఫరెన్స్లు ఏమైనాయి అంటే, సరే ఎవరైనా అలా డ్యాన్స్ వేద్దాం, మనం వేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఒకవేళ నిర్గమాకాండంలో చెప్పిన దాని ప్రకారం ఒకవేళ డ్యాన్స్లు వేయాలన్నది ప్రామాణికమైతే ఈ 3000 మంది డ్యాన్స్లు వేయాలి కదా. వేసారా? ఎక్కడ డీజేలు పెట్టుకున్నారు వీళ్ళు? ఎక్కడ వీళ్ళు పాటలకు డ్యాన్సులు వేసినట్టుంది. అపోస్తలులు 12 మంది బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళు డ్యాన్స్లు వేసినట్టు రాయబడిందా? సరే, ఇది ఒకవేళ ప్రవచనం అండి, ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది, మలాకీ గ్రంథంలో చెప్పబడింది, ఆ తర్వాత నిర్గమాకాండంలో రాయబడింది అంటే ఆ ప్రవచనాన్ని ఎవరైనా నెరవేర్చాలి కదా. మళ్ళీ దేవుడు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత డ్యాన్స్ వేసినట్టుందా? సర్లే, ఒకరు కాకపోతే ఒకరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి లేదా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు డ్యాన్స్ వేసి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక్కరైనా డ్యాన్స్ వేసినట్టుందా? కనబడుతుందా? ఒకవేళ అలా ఉంటే మనం వేద్దాం, లేనప్పుడు తప్పా కాదా? కాబట్టి ఈ బోధ పుట్టడానికి గల కారణం ఏమంటే, బోధలు 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి ఎక్సిజీసిస్, రెండవది ఐసిజీసిస్. ఎక్సిజీసిస్ అంటే బోధ వచనం ఏదైతుందే అదే మనం అర్థం చేసుకోవడం. ఐసిజీసిస్ అంటే నేను అనుకున్న దానికి వచనాలను కలుపుకోవడం. నేను ఏదైతే ఒకటి అనుకుంటానో దానికి అన్ని సపోర్టివ్గా తెచ్చుకోవడాన్ని ఐసిజీసిస్ అంటారు. ఎక్సిజీసిస్ అంటే అక్కడ ఏదుందో అది మాత్రమే మన జీవితంలో దాన్ని మనకు అప్లై చేసుకోవడం. ఇలా కాకుండా ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు ఏది పడితే అది చెప్పుకుంటూ పోతే దీని వలన దుర్బోధలు అనేటివి పుడతాయి. నిలువు టంగీల వలన ప్రాబ్లం లేదు వేసుకోకపోయినా. రెండోది, తర్వాత పెళ్లి చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, వేషధారణలో ప్రాబ్లం లేదు. ఇలాంటి వాటి వలన అసలైన ప్రాబ్లం ఉంది సంఘానికి. ఇలాంటి వాటి వలన అసలైన ప్రాబ్లం ఉంది సంఘానికి. కాబట్టి ఆత్మీయ జీవితంలో
వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, అందుకనే దేవుడు అంటాడు, మీరు ఏ ఆత్మను నమ్మొద్దండి, పైన చెప్పే నా మాటలు నమ్మకండి, ఇంకెవరి మాటలు నమ్మకండి, అవి వాక్యానుసారంగా ఉంటే నమ్మండి, లేకపోతే ఎవరి మాటలు మీరు నమ్మడానికి వీలు లేదు. ఆ కాలంలో ఏం చేశారంటే, వీళ్ళకు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలు ఉన్నారు, వాళ్ళని ఏం చేశారంటే, మీకు ఇంతకు మునుపు హెబ్రీలు అంటే ఇంతకు మునుపు ఉన్నోళ్ళు యూదులు, ఇంతకు మునుపు మీకు దేవాలయం ఉండే కదా, ఇంతకు మునుపు మీకు ధర్మశాస్త్రం ఉండే కదా. ఎప్పుడైతే యేసు ప్రభువులోకి వచ్చారో, యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మీకు ధర్మశాస్త్రము లేదు, రెండవది మందిరము లేదు. కాబట్టి ఎంతకాలం మీరు ఇట్టుంటారు? అప్పుడున్న కాలాలు బాగుండే కదా, మన మందిరాన్ని ఇడిచిపెట్టి వెళ్తారా మీరు? కాబట్టి మీరు మళ్ళీ ఆ మందిరం దగ్గరికి రండి అంటారు. రండి అని వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు. అప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక చదివితే తెలుస్తుంది ఏమంటే, నువ్వు మందిరం చూపెడుతున్నావు, మందిరమే మనలోకి వచ్చింది, ఆ మందిరం ఏదైతే నువ్వు గొప్పదనుకుంటున్నావో ఆ మందిరంలో నివసించే వ్యక్తే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీలో నివసించాలని అనుకుంటున్నాడు అని చెప్పి వ్రాయబడిందే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఆ పత్రిక మొత్తం మనం చదువుకుంటూ పోతే ఆధారము యేసు ప్రభుల వారే. మీకు మందిరాలు కాదు ఆధారము, ధర్మశాస్త్రము కాదు ఆధారము, జీవం కలిగిన దేవుడే మీకు ఆధారము అని చెప్పి ఆ పత్రికను రాయడం జరిగింది. గలతీలకు రాసిన పత్రిక, మీరు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పాటించండి, సున్నతి చేసుకోండి అంటే అప్పుడు రాయబడింది ఏంటంటే, మీరు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరే దేవుని ఆలయం, మీలో వచ్చి ఆయన నివసిస్తాడు, నివసించడానికి గల కారణము కేవలం మీరు మాత్రమే, మీరు పరిశుద్ధత కలిగి బ్రతకండి, పవిత్రత కలిగి బ్రతకండి అని చెప్పడానికి ఈ పుస్తకాలు రాయబడినాయి. అంతేగాని టిక్కులు కొట్టుకొని లాస్ట్ సంవత్సరం ఎండింగ్లో తీసుకోవడానికి కాదు ఉండేది. మన బ్రతుకుల్ని మార్చడానికి ఒక్కొక్క మాట మన ఆత్మీయ జీవితాలను మారుస్తుంది, కడతది. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.